హాయ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అనమాట. ఈరోజు నేను 3 ట్రేడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఆ 3 ట్రేడ్‌లో కూడా నేను విఫలమైతే జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ అయితే తీసుకున్నాను అనమాట. అసలు ఏం జరిగిందని చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ అనమాట. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న విషయం. స్టాప్ లాస్ లేని మీ యొక్క ట్రేడింగ్ అనేది ఎంతో భారీ మూల్యానికి చవిచూస్తది. సో, మీరు ట్రేడింగ్ చేసే ముందు మీ యొక్క ఆర్థిక సలహాదారుని గాని, లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్‌తో ట్రేడింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంక వీడియో మొదలుపెట్టే ముందు ఈరోజు 3 ట్రేడ్‌లు తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ట్రేడుల్లో నాకు ఫస్ట్ ట్రేడ్ రూ. 71 లాస్ అనమాట. చాలా చిన్న అమౌంటే. కానీ రెండో ట్రేడ్ రూ. 81 లాస్, రూ. 84 లాసు. అది కూడా చిన్న అమౌంటే. కానీ థర్డ్ ట్రేడ్ రూ. 315 లాసు, 5 పాయింట్స్. సో, ఈ విధంగా 3 ట్రేడ్‌లు లాస్ అనమాట. ఒక్క ట్రేడ్ ప్రాఫిట్ కొట్టినా మంచిగా ఎళ్ళిపోదును. కానీ నాకు కనిపించలేదు ఆ ప్రాసెస్. రీటెస్ట్ కోసం వెయిట్ చేసి మార్నింగ్ అంత మంచిగెళ్ళిందంటే నిఫ్టీ, రీటెస్ట్ కోసం అలా వెయిట్ చేస్తా ఉన్నాను. ఎప్పుడు రీటెస్ట్ ఎప్పుడవుతదా? ఎప్పుడు ఎంట్రీ తీసుకుందామా అని చూస్తున్నాను. రీటెస్టే లేదు. అలా ఎళ్ళిపోతుంది. క్యాండిల్ బై క్యాండిల్, క్యాండిల్ బై క్యాండిల్ ఏసుకుంటూ ఎళ్ళిపోతుంది. నేను అలా చూత్తనే ఉన్నాను. ఎందుకంటే రీటెస్ట్ లేనటువంటి ట్రేడ్ హెవీ రిస్క్ అనమాట. అంటే క్యాండిల్ పెద్దగయిపోతది. స్టాప్ లాస్ పెద్దగుంటదప్పుడు. అంత పైనుంచి పడందంటే స్టాప్ లాస్ భారీగా ఉంటది. సో, అందుకనే రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తా మార్నింగ్ అంతా అలా చూస్తా కూర్చున్నాను. చిన్ని స్టాప్ లాస్‌లతో ఎగ్జిట్ అవ్వాల్సొచ్చింది కొన్ని ట్రేడ్‌లయితే. పిఈలోను, సిఈలోను లాస్ తీసుకున్నాను. పిఈలో 2 సార్లు లాస్ తీసుకున్నాను. లాస్ట్ 15 లాస్ చూడండి. నిజంగాను నా గెస్ కరెక్టే. ఇక్కడ తీసుకున్న ఎంట్రీ ఇదిగో ఈ బాణం గుర్తు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దనుకున్నాను. కానీ ఇక్కడి నుంచి ఎళ్ళలేదు. ఇక్కడి నుంచి ఎళ్ళింది. ఇంక కిందకి పడి మళ్ళీ పైకి లేచింది. ఇక్కడ రీటెస్ట్ ఎక్స్‌పెక్ట్ చేశాను. నేను కన్సాలిడేట్ అయింది ఇక్కడి నుంచి ఎళ్తది. నా గెస్ కరెక్టే. పైకే ఎళ్తది. పై డైరెక్షన్ ఎళ్తదని నా గెస్ కరెక్టే కానీ టైమింగ్ మిస్టేక్ అనమాట. టైమింగ్ రాంగ్. ఒక్క 10 మినిట్స్ వెనక్కి తీసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత ఎంట్రీ ఇచ్చుంటే బీభత్సం. సర్లేండి. ఇట్స్ ఓకే. నాకైతే ఇది నా మనీ కాదు. క్లయింట్ మనీ యాక్చువల్లీ. క్లయింట్ మనీతో ట్రేడ్ చేస్తాను. సో, మళ్ళీ ఇప్పటికే ఎంత ఆల్మోస్ట్ రూ. 700 లాస్‌లో రన్ అవుతుంది. ఇది రికవరీ చేసి మళ్ళీ ప్రాఫిట్స్ తీసుకొచ్చి ఆయనకి మళ్ళీ షేర్ ఇవ్వాలి. సో, ఎక్కువ అవుతుంది అమౌంట్ ఏమో అనిపిస్తుంది. బట్ ఎందుకో సెటిల్ చేసేద్దామా అనిపిస్తుంది మనీ. ఎందుకు అవసరమా మళ్ళీ టెన్షన్. ఎక్కువ 700 అంటే 50,000లో 700 అంటే ఐ థింక్ 0.5% 10 ఆల్మోస్ట్ 5% లాస్‌లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. మాట్లాడితే ఇంత మాదు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హావ్ ఎ గ్రేట్ డే గైస్. బై.